ముందుగా మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలు ఫోకస్ చేస్తే తనలోని అద్భుతమైన శక్తిని మేల్కొలిపితే, యాక్టివేట్ చేస్తే ఈ ప్రపంచంలో అద్భుతాలు జరుగుతాయని జర్మన్ కవి చెప్పారు. అట్లాగే ఈజిప్టు రాణి అందుకు ఒక ఉదాహరణ తన పరిపాలన అని చెప్పారు. అంటే క్లియోపాత్ర ఈజిప్టులోని టొలమిక్ రాజ్యానికి రాణి. తన తండ్రి అధికారాన్ని పొంది క్లియోపాత్ర రాణిగా 20 ఏళ్ళు ఈజిప్టు రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించింది. తన తెలివితేటలతో ఆమె ఈజిప్టుకు తనే చివరి రాణి. క్రీస్తుకు పూర్వంలో ఆ రాజవంశంలో పుట్టినటువంటి క్లియోపాత్ర తన తండ్రి ఈజిప్టు రాజు అతని నుంచి తన రాజ్యాన్ని, తన అధికారాన్ని, ఆ రాజ్యాన్ని అధికారాన్ని పొందారు. అయితే తాను చాలా చాలా తెలివైన మహిళ. చరిత్రకారులు ఒక మహిళకి అంతకు పేరు రావటం ఇష్టం లేక తన పాత్రని కొందరు వక్రీకరిస్తూ రకరకాలుగా వాళ్ళకి నచ్చిన పాత్రలో ఆ విధంగా సృష్టిస్తూ చేశారని చెప్పేసి చాలా విషయాలు నేను దుబాయ్లో ఉన్నప్పుడు, అబుదాబిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని లైబ్రరీస్లో కానీ కొందరితో మాట్లాడినప్పుడు, కొన్ని అక్కడ ఉన్నటువంటి సైన్స్కి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చాలా విషయాలు, చాలా చరిత్రకారుల దగ్గర నుంచి చాలా విషయాలు తెలిసాయి. అంటే అసలు జరిగింది అక్కడ వేరేగా. ఒక మహిళకి పేరు రావటం తర్వాత పరిపాలించే రాజులకి ఇష్టం లేకుండా పోయింది. అలా వాళ్ళ పేరు రావాలని చెప్పి ఉద్దేశంతో చాలా చేంజ్ చేశారని చెప్పేసి అక్కడ చెప్పారు అనేక మంది. అక్కడ జరిగిందా ఒకటైతే, అంటే తను ఇదివరకు రాజుల పరిపాలనలో ఇదివరకు ఈ ప్రవక్తల దగ్గర నుంచి, అలాగే బాబిలోనియన్లు అని చెప్పి ఒక దేశంలో వాళ్ళు అత్యధిక సంపద కలిగి ఉండేవాళ్ళు, అద్భుతంగా ఆలోచించేవాళ్ళు. అక్కడి నుంచి అనేక మంది ప్రవక్తల్ని పిలిపించుకుని వారి దగ్గరికి వెళుతూ అనేక గొప్ప గొప్ప విద్యలు నేర్చుకున్నటువంటి మహిళ అన్నమాట తను. ఆ విషయాలు బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడేది. ఎందుకంటే ఒకటి కనిపెట్టాలంటే, సాధించాలంటే అది ఎవరికి తెలియకూడదు. అట్లా అప్పట్లోనే తను మిర్రర్ టెక్నిక్ అద్భుతంగా చేసేది. చాలా అందంగా రెడీ అయ్యి తనను అంత అద్భుతంగా, అంత గొప్పగా అద్దంలో చూసుకుని మురిసిపోయేది అనమాట. అది ఒక టెక్నిక్ అనమాట. అది ఆ ప్రవక్తల దగ్గర నుంచి బాబిలోనియన్లో అయినటువంటి సంపన్నులు, ఆ 100 సంవత్సరాలు బతికిన ప్రవక్తల దగ్గర ట్రైనింగ్ అవుతూ అప్పట్లోనే వాళ్ళకి ఎంతో గౌరవప్రదంగా నమస్కరిస్తూ తాను ఎంతో గొప్ప శిష్యురాలుగా వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో విద్యలు నేర్చుకుంది. అవి ఈజిప్టు పరిపాలనలో తను అమలు చేసి చూపించింది అనమాట. ఆ తెలివితేటలకి మిగతా ఈజిప్టు రాజ్యాల్లో ఉన్న వాళ్ళందరూ అసూయ చెందేవారు. తన మీద దండెత్తడానికి ప్రయత్నించి ఓడిపోయేవాడు కూడా. అంటే తను ఆ విధంగా విజువలైజేషన్ చేసుకునేది, మెడిటేషన్ చేసుకునేది, అద్దం టెక్నిక్, మిర్రర్ టెక్నిక్లో అద్భుతంగా తన అందాన్ని ప్రదర్శించుకుంటూ తనే తన ఆత్మకు, తన సోల్కు చూపిస్తూ మరింత అందాన్ని పొందుతూ ఉండేది. ఆ రహస్యం ఎవరికి తెలిసేది కాదు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఆ పరిపాలన అంత సీక్రెట్గా చేస్తూ తన విద్యలు, కళలు, తెలివితేటలని పెంచుకుంటూ పోతున్నప్పుడు ఇతర రాజ్యపు రాజులు అసూయ చెందేవాళ్ళు, ఓడిపోతూ ఉండేవాళ్ళు. అట్లాగే ఈ రాజ్యంలోని ఆ తర్వాత వచ్చిన వ్యక్తులు, రాజులు కూడా ఆమె పాత్రను తగ్గించి చెడుగా ప్రచారం కూడా చేశారు. అంటే అక్కడ ఒక మహిళకి పేరు రాకూడదు, తర్వాత వచ్చిన రాజులకు పేరు రావాలి. ఇట్లా ఒక రకమైన బుద్ధితో వాళ్ళు అట్లా చేశారని చెప్పేసి అసలు జరిగిన దాన్ని వర్గీకరించారు. అంటే చాలామంది కూడా ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్లో ఏకదాటిగా పరిపాలించారు వాళ్ళ ఫ్యామిలీనే. వీళ్ళంతా కూడా చాలా అందంగా రెడీ అవుతారనమాట. తను లాస్ట్ స్టేజ్ వరకు అందమైన గౌన్లు ధరించేవాడు. అంటే ఆ రెడీ అవటంలో, తన అందాన్ని ప్రదర్శించుకోవటంలో, ఆ విద్యలు బాబిలోనియన్ల దగ్గర నుంచి నేర్చుకోవటం వల్ల అలంకరణప్రాయంగా అద్భుతంగా ఆ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటంలో ఆ టెక్నిక్ని ఉపయోగించేవాడు. మిర్రర్ టెక్నిక్ చేయటం అంటే సౌందర్యాన్ని పెంచుకునే అటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా అమలు చేసేవాళ్ళు. ఎంతకీ తరగని అందం కలిగి ఉండేవాళ్ళు. కారణం సబ్ కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేసేవాళ్ళు. సబ్ కాన్షియస్ మనసు అంటే మన శరీరాన్ని ప్రతి 11 నెలలకోసారి పునఃసృష్టి చేస్తుంది. మహిళలను ప్రకృతితో పోలుస్తారు. ప్రకృతి పరిమళాలతో అంత చక్కటి మనసు కలిగి ఉంటారనేసి. ఇక్కడ వాళ్ళు కనుక ఫోకస్ చేస్తే
ప్రకృతి కూడా వాళ్ళకి సహకరిస్తుంది, ప్రతి శక్తి సహకరిస్తుంది. అంత చక్కగా వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైన ఆనందాన్ని వ్యక్తపరచాలి. కాకపోతే మనకు ఇక్కడ ఇండియాలో ఎక్కువగా కష్టాల మీద ఫోకస్ చేస్తుంటారు, వాళ్ళు ఆనందం మీద ఫోకస్ చేస్తుంటారు. అందుకే వీకెండ్ వచ్చిందంటే వాళ్ళు హగ్ చేసుకోవటం, పువ్వులు ఇచ్చుకోవటం, వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ముందే తెలుసు. మనసుని ఎంత ఆనందంగా ఉంచితే అంతగా మనకి తిరిగి వస్తుంది. ఎంత సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటే, పార్టీ చేసుకుంటే, ఈ సబ్ కాన్షియస్ మనసుకి అటువంటి పార్టీ మోడ్ సెలబ్రేషన్ చూపిస్తే, ఓహో నీకు ఇలా ఇష్టమా అని మరింత సెలబ్రేషన్స్ని, పండగ వాతావరణాన్ని, సంపదని తీసుకొస్తుంది. ఆ సీక్రెట్స్ని అమలు చేస్తారు వాళ్ళు. అంటే రీఛార్జ్ అవ్వటం, రీఫ్రెష్ అవటం, రిలాక్స్ అవటం, సబ్ కాన్షియస్ మనసుని యాక్టివేట్ చేయటం, సబ్ కాన్షియస్ మనసుకి రిచ్చి చూపించటం. క్లియోపాత్ర అంత అందంగా అలంకరించుకొని ఖరీదైనవన్నీ వేసుకొని అద్దంలో ఎక్కువగా గడిపేవాడు. అంటే తన సబ్ కాన్షియస్ మనసుకు చూపించేవాడు. తన ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది, కానీ తన ఆత్మ చూస్తూ ఉంటుంది. ఓ నీకు ఇలా ఇష్టమా అని ప్రతి 11 నెలలకోసారి అందాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళిపోయేదంట. అది ఎవరికి తెలియదు. మరి సీక్రెట్ కదా అది. ప్రవక్తల దగ్గర నుంచి తను నేర్చుకున్నారు. బాబిలోనియన్లు కూడా అంత అందంగా ఉండేవాళ్ళు, అంత సంపన్నులుగా ఉండేవాళ్ళు. ఆ సీక్రెట్ వేరెవరికి తెలిసించేవాళ్ళు కాదు. అక్కడ ఆమె అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల్ని, గురువుల్ని ప్రసన్నం చేసుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని ఎక్కువగా వాళ్ళతోనే గడిపేది. ఇంకా ప్రాక్టికల్గా నేర్చుకోవటం. ఆ రహస్యపు పరిపాలన ఎలా చేయాలంటే న్యాయబద్ధంగానే, వేరే రాజ్యం ఏది దండెత్తకుండా ఎంత పవర్ కలిగి ఉండాలో, ఆ శక్తి సామర్థ్యాలు, ఎక్కువ అందం పెరగటం, బ్రైట్నెస్ రావటం, మాట్లాడితే కూడా ఒక శాసనంలాగా ఉండటం, అదంతా కూడా ఎక్కువ శక్తుల్ని పొందారు. అది రహస్యంగా ఉంచారు. కారణం ఏంటంటే ఆ విధంగా విజువలైజేషన్ చేసుకునేవాళ్ళు. తను అందంగా అలంకరించుకొని ఆ పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా అక్కడ స్ప్రే చేసుకుని, ఒరిజినల్ సుగంధ పరిమళాలు, పువ్వులు అవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుని ఎక్కువగా అందానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటంటే తనలోని సోల్, సబ్ కాన్షియస్ మనసు, ఇన్నర్ చైల్డ్ని అద్భుతంగా యాక్టివేట్ చేపించి, తనకు అన్ని చూపించి, తన నుంచి ఇంకా ఎక్కువగా పొందటానికి, అందం పొందటానికి, శరీరాన్ని పునఃసృష్టి చేసుకోవటానికి అద్భుతమైన తెలివితేటలను ప్రదర్శిస్తూ వేరే రాజ్యం దండెత్తడానికి వచ్చినా సరే తెలివితో అక్కడ ఓడించటం దగ్గర నుంచి ఆ పరిపాలన ఎలా చేయాలో ఒక శాసనం కింద తీసుకుంటే ఎదుటి వాళ్ళు మంత్రముగ్ధులైపోరు. అంటే ఇంక వాళ్ళకి ఆలోచన, తిన ఆలోచనలకి వేరే వాళ్ళ ఆలోచన పనిచేసేదే కాదు. అంత టాలెంటెడ్గా మౌనంగా ఆ రాజ్యంలో గడుపుతూ ఆ అందాన్ని రెట్టింపు చేసుకునే కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ, ఆ ప్రవక్తలు ఎవరైతే చెప్పారో 1400 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి రహస్యంగా ఉంచి బాబిలోనియన్ల దగ్గర నుంచి అనేక జ్ఞానాన్ని, అంతులేని జ్ఞానాన్ని పొంది ప్రవక్తల ద్వారా ఆ పరిపాలనని అంత అద్భుతంగా చేసినప్పుడు తర్వాత రాజులు అక్కడ అసూయ చెందారట వాళ్ళు. ఇక్కడ జీవితానికి అర్థం ఉండాలి. మన జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం, పరమార్థం ఉంటేనే ఆ జీవితం అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఆ సందర్భాలను మనమే సృష్టించుకోవాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి, మనమే మన శరీరాన్ని ప్రేమతో నింపాలి, ఆత్మకు చూపించాలి. అప్పుడు ప్రేమని నింపితే ఏమవుతుంది? శరీరం అంతా పులకించిపోయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం అన్ని కణాలకు వెళ్ళినప్పుడు అవి కాంతివంతంగా మారతాయి. ఆ విషయాన్ని బాబిలోనియన్లు అప్పటి కాలంలోనే, బీసీ కాలంలోనే అన్ని సంవత్సరాలు బతకటమే కాకుండా సంపదను విపరీతంగా పోగేసుకున్నారు. అంటే సృష్టించుకునేవాళ్ళు న్యాయబద్ధంగానే. ఆ ప్రవక్తలు ఇచ్చే జ్ఞానం ద్వారానే, ప్రవక్తల యొక్క అనుగ్రహంతోనే ప్రతి ఒక్కళ్ళు ధనవంతులుగా ఉండేవాళ్ళు. సృష్టిలో ప్రాణాన్నంతని ప్రేమించే జీవితం ఒక అద్భుతమైన సంపద, పరిపూర్ణ జీవితం. అది సౌందర్యాన్ని, శక్తిని సంతరించుకుని వృద్ధి చెందుతూనే ఉంటుందంట, హద్దులు లేకుండా. అంటే సంపద పెరుగుతున్న కొద్దీ అందం పెరగాలి, ఆయుష్ పెరగాలి, యవ్వనం పెరగాలి, ఆలోచనలో క్రియేటివిటీ పెరగాలి. మీలాగా మరెవరూ ఆలోచించకూడదు, కొత్తగా మీరు తయారవ్వాలి. అంటే అక్కడ క్లియోపాత్రని ఎందుకు తీసుకున్నాం, ఎలిజబెత్ రాణిని ఎందుకు తీసుకున్నాం? వాళ్ళు ఫోకస్ వాళ్ళ మీదే ఎక్కువ పెట్టుకునేవాళ్ళు. ఆ టాలెంట్ బయటకు వచ్చేలాగా సబ్ కాన్షియస్ మనసు, ఇన్నర్ చైల్డ్ని యాక్టివేట్ చేసేవాళ్ళు. ప్రతి రాత్రి పూట ఎక్కువగా సౌందర్యంతో గడిపేవాళ్ళు. ఆ సౌందర్య సాధనాలతో ముచ్చటించుకుంటూ
మిర్రర్ టెక్నిక్లో మునిగిపోతూ కొత్తగా రెడీ అవుతూ అడ్వాన్స్డ్, అంటే అప్పటి కాలంలోనే అంత అందమైనటువంటి నగల దగ్గర నుంచి, ఆ బట్టలు, ఆ పెర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి, ఆ వంటికి అందించే సుగంధ పరిమళాల దగ్గర నుంచి ఎంతో శ్రద్ధ తీసుకునేవాడు. అంటే మనలోని ఆత్మ ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. ఓహో, నీకు ఇలా ఇష్టమా అని. ఇంకా ఎక్కువగా ప్రపంచంలో సౌందర్య సాధనాలు ఎక్కడో అవన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చాయి. అట్లా వచ్చేలాగా అంత తెలివితేటలను కూడా వీళ్ళు పొందేవాళ్ళు. మౌనంగా, సైలెంట్గా ఎక్కువగా ఆ విజువలైజేషన్లో గడిపేవాళ్ళు. రేపటి సామ్రాజ్యాన్ని ఎలా తయారు చేయాలి, ఈ రాజ్యాన్ని ఎలా కొత్తగా పునర్నిర్మించాలి, డిఫరెంట్గా వివిధ రకాల బొమ్మలతో, వివిధ రకాల ఆకృతితో ఆలోచనలు లోపల సృష్టించినవి బయట ప్రపంచంలోకి వచ్చాయి. తర్వాత నిర్మించేవాళ్ళు అట్లా చరిత్ర సృష్టించారు. కారణం ఏంటంటే ఆలోచనలు. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం ఒక సృష్టి నియమం. క్వాంటం భౌతిక శాస్త్రవేత్తలు ఈ విశ్వమంతా ఒక ఆలోచన నుంచే వెలువడిందని చెప్పారు. మీరు మీ ఆలోచనల ద్వారానే ఆకర్షణ సిద్ధాంతంతో మీ జీవితాన్ని సృష్టించుకుంటే అట్రాక్షన్, మీ నుంచి ఆ అట్రాక్షన్, ఎలిజబెత్ రాణి అట్రాక్టివ్గా అంత ఖరీదైనవి ధరిస్తూ సబ్కాన్షియస్ మైండ్స్ని యాక్టివేట్ చేసేవాడు. ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పేవాడు కాదు. అలాగే ఎలిజబెత్ రాణి, ఇంకా అనేక మంది, చాలామంది ఉన్నారు. చైనా రాణి ఇంకా అంతకంటే ఎక్కువగా అనమాట. చాలామంది పేర్లు ఉన్నాయి. అదే సమయం సరిపోదని చెప్పి నేను 2 పేర్లే చెప్తున్నాను. జీవితాన్ని సృష్టించుకోవటంలో మీరు మునిగిపోతే, మీ మీద మీరు ఫోకస్ పెడితే, మీరంటే మీకు ఇష్టం పెరిగిపోతే, నేను మిర్రర్ టెక్నిక్ మరీ గుర్తు చేయడానికి కారణం ఏంటంటే మీలో డిప్రెషన్ బయటకు వెళ్ళిపోతుంది, అందం పెరుగుతుంది, సౌందర్య సాధనాలు తక్కువగా వాడచ్చు, ఇంకా ఆటోమేటిక్గా నార్మల్గా సహజంగా అందం వస్తుంది. అటువంటి దృష్టి మీరు పెట్టినప్పుడు అక్కడ మీకు బ్రైట్నెస్ పెరుగుతుంది. అంటే అందం ఒకటే కాదు, తెలివితేటలు పెరుగుతాయి, కలర్ఫుల్గా ఉంటారు, చాలా చక్కగా మాట్లాడతారు, ఒక ప్రజెంటేషన్ కూడా అద్భుతంగా ఇవ్వగలుగుతారు, ఒక ఆలోచనని క్రియేట్ బాగా చేయగలుగుతారు. మీరు చేసే ఉద్యోగంలో కానీ, మీరు చేసే ప్రతి బిజినెస్లో కానీ టాలెంట్ని చూపించగలుగుతారు. ఆ విధంగా బాడీ అంతా యాక్టివేట్ అయ్యి సబ్కాన్షియస్ మనసుని అది తీసుకుని అది యాక్టివేట్ చేసి అద్భుతంగా మీకు ఆ జ్ఞానాన్ని పునఃసృష్టి చేస్తుందన్నమాట. ఇక్కడ మీరు అది తెలుసుకున్న రోజున ప్రతి ఒక్కరూ ఆ పని చేస్తారు. మీకు దాని గురించి ఎందుకు తెలియాలనిపించిందంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఏదో చక్రాస్ అని రకరకాలుగా గాలి మీద, శ్వాస మీద ఏదేదో చెప్తున్నారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అర్థం కానీ చేయకూడదు, అర్థమయ్యే సులభంగా మీకు ఈజీగా పని జరిగే చేయాలి. రకరకాలు చూస్తుంటారు, ఎవరో ఏదో అవన్నీ ఫాలో అవుతుంటారు, చివరాఖరికి ఫెయిల్ అవుతారు. మీరు ఒకటే ఎన్నుకోవాలి, ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి, దాంట్లో దూసుకుపోవాలి. రకరకాల విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏది చేయలేరు. లాస్ట్కి మీకు సులభంగా వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం, ఈ మిర్రర్ టెక్నికే కానీ, అద్భుతంగా మిమ్మల్ని పొగుడుకోవటమే కానీ, మీ ఆలోచనలు సులభంగా ఉండాలి. మీరు మాట్లాడుతుంటే ఆ మాటలు మంత్రముగ్ధంలా ఉండాలి, మీకే ఆశ్చర్యం కలిగించాలి. మీ క్రియేటివిటీ చూసి నేనేనా అని సంబరపడిపోవాలి. అప్పుడే మీరు గొప్పగా ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోగలుగుతారు. ఎంత నమ్మశక్యంగాని ఆలోచనలు మీకు వస్తాయంటే ప్రపంచంలో అంత శక్తివంతంగా మారుతారు. మీ జీవితానికి, మీ ఆలోచనలకి మీరు గొప్పగా రూపకల్పన చేయగలుగుతారు. మీరు ఎంత ఆలోచిస్తే అంతగా పనిచేస్తారు, అంత గొప్పగా సృష్టిస్తారు. మీలో ఆకర్షణ సిద్ధాంతం అది దూసుకుపోతుంది మీ ఆలోచనల ద్వారా. సబ్కాన్షియస్ మనసుకి ఆ విధంగా మీరు యాక్టివేట్ చేసినప్పుడు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచపు శక్తి ప్రేమ. ఆ రోజుల్లోనే వాళ్ళను వాళ్ళు అంతగా ప్రేమించుకున్నారు, ఆ రహస్యాన్ని దాచిపెట్టారు. ఎందుకని సృష్టిలో ఇదంతా ప్రేమతోనే అసలు మనిషి ఏ విధంగా పుట్టాడు? ప్రేమ లేకపోతే అసలు మనిషి పుట్టడు కదా. ఈ ప్రేమ లేకపోతే మనిషి యొక్క జాతి మరణిస్తుంది అంటున్నారు సైంటిస్టులు. ఈ విషయాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. తనను తాను పొగుడుకోకుండా తనను తాను, ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి అవన్నీ నెగిటివ్స్ చెప్పకూడదని చెప్పట్లేదు, మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ఈరోజు మిర్రర్ టెక్నిక్లో మీరు అద్భుతంగా చెలరేగిపోండి, అందంగా తయారై సమయాన్ని కేటాయించుకోండి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాలి. ఎందుకంటే డిప్రెషన్ వెళ్ళిపోవాలి, అందంగా రెడీ అవ్వాలి, అద్భుతంగా సబ్కాన్షియస్ మనసును చూపించాలి, మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి, బ్రైట్నెస్ పెరగాలి, తెలివితేటలు పెరగాలి, ఫోకస్ పెరగాలి. ఏదైనా చేస్తే
కరెక్ట్గా 100% సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు ఇవన్నీ చేసినప్పుడు. ప్రపంచంలో మనకు కనపడే ప్రతికూల విషయాలన్నీ ప్రేమ రాహిత్యానికి రుజువులే. అది మనిషిలో ప్రతికూలతను కానీ లేదా ఒక స్థలంలోనిది కానీ మరొక చోట కానీ అది ఆ పరిస్థితుల్లో ఆ సందర్భాల్లో ఎప్పుడు కూడా ప్రేమ రాహిత్యంతో ఉండబడిందంట. ఇక్కడ ఏంటంటే హృదయం సరి చేసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. ఆ హృదయాన్ని దేంతో నింపాలి? ప్రేమతో నింపాలి. మనలోని ఆత్మకి, సోల్కి, సబ్కాన్షియస్ మనసుకి, ఇన్నర్ చైల్డ్కి ఏం కావాలి? నిజమైన ప్రేమ కావాలి. అది స్వచ్ఛంగా ఉండాలి. అక్కడ అది యాక్టివేట్ అవుతుంది. అప్పుడే మీరు అపరిమితమైన ప్రేమను కలిగి ఉంటే ప్రపంచం మొత్తం మీ దాసోహం అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉంది. ప్రేమను ప్రసరిస్తేనే అది కదులుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోండా బర్న్ గారు ఒక సిటీలో వెళుతూ, ఆస్ట్రేలియాలో వెళుతూ ఒక పెద్ద షోరూంలో అందమైన స్కర్ట్ కనపడింది. చాలా బాగా నచ్చేసింది. కానీ అది చాలా కాస్ట్ పెట్టారు అప్పట్లోనే. అది కానీ చూసింది తనకు, అంటే మనసు పడింది అనమాట. అంటే ఇష్టం, ప్రేమ పెంచుకున్నారు. అదే స్కర్ట్ వేరే దేశంలో మరొక చోట తన కోసమే తయారు చేసి ఆ అద్దంలో కనపడుతూ చాలా తక్కువకి వచ్చింది. అంటే అక్కడ ప్రేమ శక్తిని విడుదల చేశారు, దాని మీద ప్రేమ పెంచుకున్నారు. ఇదే కాదు, మీరు ఒక కారు కోరుకున్నా, ఒక ఇల్లు కోరుకున్నా సరే ప్రేమ శక్తిని దాని మీద రిలీజ్ చేయాలి. ఇక్కడ ప్రేమ అంటే ఏంటి? మీరు కోరుకున్న వస్తువు మీదకి మళ్లించటం, అట్రాక్ట్ చేయటం. మనమంతా ఎనర్జీతో కూడుకుని ఉన్నాం. మన సైన్స్ ప్రకారం మన కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి. ఆ మబ్బులు కదులుతుంటాయి, ప్రకృతి అన్నీ కూడా ప్రేమతో నింపబడి ఉంటుంది. ప్రేమకు మాత్రమే అవి కదులుతాయి. వస్తువైనా సరే, ఏదైనా సరే, మీరు ఒక వస్తువుని చిరాగ్గా విసిరేయండి, అది మళ్ళీ మీకు పనిచేయదు. ఒక మొబైల్ కావచ్చు, స్కూటీ కావచ్చు, కారు కావచ్చు, మీ ఇల్లు కావచ్చు, షెల్టర్ ఇచ్చేది కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ప్రేమకే స్పందిస్తారు. అర్థం చేసుకోండి. మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవాలి. ఈరోజు మీరు మిరాకిల్ చేయండి, మిర్రర్ టెక్నిక్ చేయండి. మీ జీవితం బాగుండాలని